సింగర్ ప్రవస్తి టాప్ మ్యూజిషియన్ కీరవాణి గారిపైన, లిరిసిస్ట్ చంద్రబోస్ గారిపైన, సింగర్ సునీత గారిపైన తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మాయి వ్యవహరిస్తున్న తీరుతో మొదట్లో కాస్త సింపతి జనరేట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం విపరీతమైన చిరాకు కలుగుతోంది. ఎందుకంటే ఈ అమ్మాయి చేస్తున్నవన్నీ కూడా చైల్డిష్ ఎలిగేషన్స్. తాను ఎలిమినేట్ అయ్యాననే దుగ్ధతో టాప్ సెలబ్రిటీస్ పై బురద చల్లారు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి రైజ్ చేస్తున్న ప్రతి ఇష్యూ కూడా ఎంత అసంబద్ధమో పాయింట్ వైజ్గా చర్చిద్దాం. అంతకంటే ముందు అసలు ఈ అమ్మాయి అంతా రామమయం అన్న సాంగ్ని చెత్తగా పాడారని చెప్పక తప్పదు. వెరీ ఫస్ట్ థింగ్, ఆ పాటను ఎవరో తెలుగు అమ్మాయి కాకుండా ఎవరో వెస్ట్రన్ సింగర్ వచ్చి తెలుగు పాట పాడినట్లుగా అనిపించింది. గొంతులో భక్తి లేదు, మార్ధవం అంతకంటే లేదు. పాటను హై పిచ్లో బాగా పాడాలనే సంకల్పంతో తీవ్రమైన ఇబ్బందులు పడ్డట్టుగా కనిపించారు ఈ సింగర్. జడ్జెస్ కూడా దాదాపుగా ఇవే విమర్శలు చేశారు. గొంతులో ఆర్ద్రత లేదన్నారు, ఈ అమ్మాయి హై పిచ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సో తాను పాడిన పాటలోనే ఇంత పెద్ద సెట్ బ్యాక్ ఉంది. ఇక మిగిలిన ఇష్యూస్ చర్చిద్దాం. తనను ఆర్గనైజర్స్ బాడీ షేమింగ్ చేశారని, ఎక్స్పోజింగ్ చేయమని బలవంత పెట్టారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆవిడ. అయితే ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేసిన విషయం ఎవరు చూడొచ్చారు, అది నిజమో అబద్ధమో? ఇక ఎక్స్పోజింగ్ అంటారా? కాస్త గ్లామర్గా సింగర్స్ కనబడడంలో తప్పు లేదు అనే పాలసీ కొంతమంది ఆర్గనైజర్స్ది. ఆ పాలసీ నచ్చకపోతే అసలు ఆ షోలోకి అడుగే పెట్టకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు. అంతేగాని ఓడిపోయిన తర్వాత వారి మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం ఎంత మాత్రం సరికాదు. సింగర్ సునీత మనిషి అందంగా ఉంటారు కానీ మనసంతా ద్వేషపూరితం అని చెప్పడానికి ఈవిడెవరు? ఈవిడేమైనా సైకాలజీ సర్టిఫికేట్ హోల్డరా? అటువంటి సర్టిఫికేట్స్ సైకాలజిస్టులు ఇవ్వాలి కానీ ఇటువంటి సింగర్స్ కాదు. ఇంకో విషయం, ఈవిడ తనను బాడీ షేమింగ్ చేశారంటూ కేసు పెడతానంటున్నారు. కానీ వారు రివర్స్లో ఎదురు తిరిగి ఈ అమ్మాయి మీదే పరువు నష్టం దావా వేస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అన్నింటికంటే ముఖ్య విషయం, ఇటువంటి వారిని ఎంకరేజ్ చేసినా సపోర్ట్ చేసినా ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే ఎలిమినేట్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే మీడియాకి ఎక్కుతారు. ఇష్టం వచ్చినట్టుగా జడ్జిల మీద, ఆర్గనైజర్స్ మీద బురద జల్లుతూ ఉంటారు. కాబట్టి స్టాప్ దిస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్.